అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నార్త్ ఇండియన్ టేస్టీ ఫుడ్ అయినటువంటి ఆలూ పరాటా ఏ విధంగా చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో దాని కొరకు ఫస్ట్ మనం ఆలూని కట్ చేసుకొని వాటర్లో వేసి కొంచెం సాల్ట్ వేసిన తర్వాత స్టవ్ పైన 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఓకే, ఆ విజిల్స్ వచ్చేలోపు నేను ఏంటంటే ఫస్ట్ మీకు ఆటాని కలపడం చూపిస్తాను. సో ఫస్ట్ ఆటా ఏంటంటే మనం చపాతీకి ఎలా అయితే మనం చేసుకుంటాం అదే విధంగా కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ని కొద్దిగా వేసుకుంటూ దానిని మనం మిక్స్ చేయాలండి. సో వాటర్ని ఒకేసారి వేయడం వల్ల ఏంటి అంటే అది మనకి పర్ఫెక్ట్గా రాదు. సో వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని రెడీ చేసుకోవాలండి. అంతే సాఫ్ట్గా విజిల్స్ వచ్చేసిన తర్వాత అది చల్లారేలోపు మనం ఏంటంటే ఆనియన్ అది కట్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా హల్దీ పౌడర్, జీరా పౌడర్ వేసుకొని జీరా పౌడర్ లేకపోతే జీరా అయినా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ దాన్ని క్లోజ్ చేసి పెట్టండి. అదే మూత పెట్టి 2 మినిట్స్ వదిలినట్లయితే బాగా ఫ్రై అవుతాయి. బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మసాలా మీకు ఎంత కావాలో అంతవరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకుంటే ఒక 2 మినిట్స్ తర్వాత అది మనకి ఫ్రై అయిపోతుంది. అప్పుడు ఏదైతే మనం బాయిల్ చేసిన ఆలు ఉందో ఇందులో వేసుకొని దాన్ని మీకు వీలైతే ఎలా స్మాష్ చేయగలిగితే అలా స్మాష్ చేసుకొని లైట్గా పైన గరం మసాలా, కసూరి మేతి వేసుకోవచ్చు. మీకు అది అవైలబుల్ లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. వేసిన తర్వాత మరి ఒకసారి దాన్ని నీట్గా కలిపేసి క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందు ఏదైతే ఆటా రెడీ చేసుకున్నాం కదా దానిని పరాటాలు చేయడం కొరకు ఫస్ట్ ఇలా మీకు వీడియోలో చూపించిన విధంగా తీసుకొని చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో ఫిల్లింగ్ చేసుకొని నేను చూపించినట్టుగా ఫస్ట్ అన్ని చేసి పెట్టుకున్న తర్వాత వాటిని మనం చపాతీ ఏ విధంగా అయితే మనం చేస్తామో అదే విధంగా చేయాలి. కాకపోతే చపాతీ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ ప్రెస్ చేస్తాము. దీన్ని బాగా ఎక్కువగా ప్రెస్ చేయకుండా లైట్గా చేసిన తర్వాత పెనం పైన పెట్టి మనం కాల్చుకోవచ్చు. 2 సైడ్స్ కొంచెం లైట్గా కాలిన తర్వాత ఏం చేయాలంటే దానికి నేనైతే బటర్ అప్లై చేశాను, మా పాప అడిగిందని. మీరు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఆయిల్ అయినా బటర్ అయినా ఏదైనా మీ ఇష్టం. అప్లై చేసిన తర్వాత బోత్ సైడ్స్ కూడా ఏదైతే నేను వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా మొత్తం కలర్ రావాలండి. కలర్ వచ్చిన తర్వాత మీరు దాన్ని ఆయిల్ కానీ లేదంటే ఇదని అప్లై చేసినట్లయితే బాగా వస్తుంది. అదే మీరు ఫస్ట్ ఆయిల్ వేస్తే ఏంటంటే ఈ కలర్ రాదండి. ఓకే, అది లోపల కూడా బాగా బాయిల్ కాదు మనకి. అందుకొరకు ఏంటంటే మనకి బాగా 2 సైడ్స్ కొంచెం కాలిన తరువాత ఇలా బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసినట్లయితే ఇప్పుడు మీకు వీడియోలో ఏ విధంగా అయితే చూపించాను ఆ విధంగా ఆ కలర్లో వస్తుందండి. ఓకే, ఫైనల్గా నా పరాటా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి వేడివేడిగా ఈ పరాటా ఎలా పొగలు కప్పుతుందో. ఈ పరాటాని మీరు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. అదేవిధంగా నా వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే దీంతో పెరుగు తీసుకున్నాను. మీకు ఒకవేళ పెరుగు తినడానికి నచ్చకపోతే పచ్చడి కూడా వేసుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.